ప్రైజ్‌లో దేవుని వాక్యాన్ని చదవటం. బైబిల్ అంటే కేవలం ఒక పుస్తకమే కాదు. అది జీవం గల వాక్యం. దాన్ని చదవటం అంటే కేవలం అక్షరాలను చదవటం కాదు గానీ, దేవుని మనసు తెలుసుకోవటం, దేవుని స్వరాన్ని వినటం. 2 తిమోతి 3 అధ్యాయం 16, 17 చూసినట్లయితే, ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఇక్కడ దేవుని వాక్యం మన తప్పులు చూపడంతో పాటు దేవుని మనసు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనం బైబిల్ చదవాలి. ఉదాహరణకి ఒక చిత్రకారుడు తన డ్రాయింగ్లో ఎన్నో రకాల రంగులు వేస్తాడు. మనం దాన్ని చూసి ఇది ఎరుపు, నలుపు, తెలుపు అని చెప్తాం. కానీ లోతైన చూపు కలిగినవాడు ఆ చిత్రంలో ఉన్న భావం ఏంది, ఆ డ్రాయింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చెప్పగలుగుతాడు. అలాగే బైబిల్ చదవటంలో కూడా మనం దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం పదాలని కాదు. 2 కొరింథీ 3 అధ్యాయం 6లో చూసినట్లయితే చివరిలో అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అంటే పరిసయ్యులు ఉన్నారు, బైబిల్ పూర్తిగా తెలుసుకున్నారు, కానీ వారు యేసుప్రభుని గుర్తించలేదు. ఎందుకంటే వారు వాక్యాన్ని చదివారు, దాని వచనమైన వాడిని చూడలేదు. ఆత్మతో చదవటం అంటే, ప్రభువా ఈ వచనంలో ఏముందో నాకు తెలియచెప్పండి అని నేర్చుకోగలగాలి, దేవుని అడగాలి. అదేవిధంగా వాక్యంను చదవటం కాకుండా వాక్యంలో నడవాలి. అది యాకోబు పత్రిక 1:22లో చూసినట్టయితే అక్కడ చదివితే దాని అర్థం, వాక్యమును వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారం చేసేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని చదివితే సరిపోదు, దానికి అనుగుణంగా జీవించాలి. అప్పుడే వాక్యం చదివినందుకు దానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. ఒక ఉదాహరణ చూసినట్లయితే, సముద్ర తీరంలో నిలబడి నీటిని చూస్తే చాలా చల్లదనం అనిపిస్తుంది. కానీ ఆ నీటిలో అడుగు పెట్టినప్పుడే దాని బలం తెలుస్తుంది, దాని అలలు ఏ విధంగా వస్తున్నాయి. అదేవిధంగా బైబిల్ వచనాలు చదవటంలో కాదు, వాటిలో మునగడం మనం నేర్చుకోవాలి. ఇంకొకటి, వాక్యమును విభజించి అర్థం చేసుకోవాలి. 2 తిమోతి 2:15లో చూసినట్లయితే అక్కడ ఉంటుంది, ఆ వాక్యం నిజమును సరిగా విభజించువాడై దేవుని ఎడల నిర్భయంగా నిలువుము. అంటే అన్ని వచనాలు అన్ని సమయాల్లో ఒకే విధంగా ఎప్పటికీ వర్తించవు. దేవుడు పాత నిబంధనలు చెప్పిన దాన్ని యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలు నెరవేర్చారు. అందువలన మనం వాక్యం సందర్భం, కాలం మరియు ఉద్దేశం ప్రకారం అర్థం చేసుకొని మన జీవితాలు కొనసాగించుకోవాలి.